దీనికి నీ భార్య తాలిబొట్టుతో పాటు కమ్మల సెట్ కూడా తీసుకొని పోదు ఇంటికి. నన్ను నమ్ము. చెప్తాడు జిమ్మి, చెప్పేదేమో చిమ్మి గిమ్మి ఏమేం వద్దు నిమ్మి. ఊరు బయట పోయి కూర్చుంటా. అది నువ్వు నేర్పించి నేను ఈ రోజు ఊరు బయట పోయి కూర్చుంటా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. జిమ్మి రే జిమ్మి జిమ్మి కరా 100 సార్లు పిలిచాలా నేను. ఇప్పుడు ఈ చార్జర్ కూడా మార్చింది. అది నా చార్జర్. మళ్ళీ నా చార్జర్ అది నువ్వు ఎక్కడ పెట్టుకుని నాకేం సంబంధం? అది దానికి ఎందుకు అయితే పిలుస్తాను? నా ఛార్జింగ్ ఉండాలి ఫుల్. నా బయటికి పోతాను నేను, ఫుల్ ఛార్జింగ్ కావాలి అందుకు కదా. నీ సెల్లని చూసుకో. చెప్తా లేదు నా దాంట్లో కూడా మళ్ళీ ఎవడు మార్చినాడు రా. కూర్చో చెప్తాను మనిషి. నేను కూర్చో, నాకు ఇంట్రెస్ట్ లేదు. నీ పనికి వచ్చేదే నువ్వు మూవీ చూసుకుంది. ఒకటి చూడు, డబ్బులు వచ్చే మ్యాటర్ కూర్చెప్తా. ఈ డబ్బులు వస్తే నువ్వు పెట్టుకో. ఓసారి కూర్చో, నేను చెప్పేది నువ్వు డబ్బులు వస్తాను మ్యాటర్ మాట్లాడదాం అనుకుంటా. కూర్చో నిమిషము. అదంతా నొప్పి నీతో సోది నాకు. 5,000 ఇస్తే 10,000 ఇస్తా, 10,000 ఇస్తే 20,000 ఇస్తా, 20,000 ఇస్తే 40,000 ఇస్తా. లేదు నువ్వు 40,000 ఇచ్చినావంటే 80,000 ఇస్తా పొద్దునికి. ఎలా గిలా అనేది నీకు అనవసరం. నీకు డబ్బులు ఇస్తా. బెట్టింగ్ నాకు అవసరం. నేను ఏనాబద్దని బెట్టింగ్ లో అన్నానా? మళ్ళీ ఇంకా అట్లే వస్తాయి, అడ్డంగా పోతేనే డబ్బులు వస్తాయి. వాడు వస్తాడు. రాత్రి కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఏ కష్టపడిన వాళ్ళు ఉంటారు, తెలివితేటలు సంపాదించిన వాళ్ళు ఉంటారు, ఒగోరు రకంగా ఉంటారు. నువ్వు ఎంత ఇస్తావు చెప్తే దాని తగ్గట్టు నేను చెప్తాను. నీకు పొద్దున ఎంత ఇస్తాను. దేనికి చెప్పు, నిద్ర దేనికి? నువ్వు లక్షణం పండుకో. పొద్దున కోడి కూసే టయానికి, నెమ్మ సూర్యుడు వచ్చే టయానికి నీ చేతిలో కట్టకట్టలు డబ్బులు పెడతా. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎవరు? నీకెందుకు అవన్నీ? అయితే నీకెందుకు డబ్బులు? నాతో ఉన్నాయి. నేను ఆల్రెడీ పెట్టుకున్నాను 30,000. నీకు మళ్ళా వద్దులే, నువ్వు చేసుకో. ఎందుకు కటకట చేస్తావు? ఏదైనా డబ్బులు వస్తున్నాయంటే నువ్వు ఏదైనా ఆనందపడాలా? అవునా నిన్ను ఇంకా కొన్ని కట్టలు తీసావు అనల్లా. అవసరం లేదు నాకు అట్లా. పాప సొమ్మే. పాప అంటే ఏమి? మరి లేకపోతే నువ్వు ఏందో బెట్టింగ్ లో గిట్టింగ్ లో చేస్తేనే వస్తాయి డబ్బులు. రాత్రి డబ్బులు వచ్చాయంటే ఏమి? నువ్వేం కష్టపడిపోతే కూడా. రాజు రాణి మంత్రి గేమ్ తెలుసా నీకు? రాజు రాణి గేమ్ ఆడలేదు మీరు ఎప్పుడు? రాముడు సీత లక్ష్మణుడు ఆ గేమ్ తెలుసు కానీ రాజు రాణి ఆడలేదా? ఓ రాజు 7 మంది కొడుకులని. నువ్వు అసలు ఆ కథ కూడా లేదా? రాజు టైం పాస్ కాదు. రాజుకి 7 మంది కొడుకులు. ఆ కొడుకులు పోయి తోటలో కూర్చొని రాజు ఈ గేమ్ ఆడతారు. ఆ విషయం కథలో వినలేదా నువ్వు? ఒక రాజుకి 7 మంది కొడుకులు. ఆ 7 మంది కొడుకులు వేటకు పోయే కథ కాదు నాది. ఊరవతల పోయే కథ. వేటకు పోయే కథ కాదు నాది. ఊరవతల పోయే కథ. శని కూతలకు సావద్దు. నీ బతుకంతా ఏదన్నా పాజిటివ్ మాట్లాడేది నేర్చు. హలో, కష్టపడితే వస్తాయి రే. ప్లాస్టిక్ కార్డ్స్ తీసుకో, గోల్డ్ కలర్వి. నీ నెత్తి మీద కొట్టుకో 3 సెట్లు. తెల్లారులో ఆడడమే, ఇంకా రాత్రి నుంచి పొద్దున వరకు జాగారమే, ఇంకా ఆడుకుంటూ కూర్చోవడమే. రాని ఆ ఊరోళ్ళు వస్తేనేమి, మొత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి రాని, మొత్తం మండలాల నుంచి రాని, మొత్తం సిటీ నుంచి రాని, ఎవడు కూర్చున్నా మన ఆట మందే, మనం గెలిచేది ఖాయము. పొద్దున్న రే నువ్వు మీ ఆవిడ తాలిబొట్టు పెట్టేసినావు కుదవుకి నన్ను నమ్మి. నీకు పొద్దునకి నీ భార్య తాలిబొట్టుతో పాటు కమ్మల సెట్ కూడా తీసుకొని పోదు ఇంటికి. నన్ను నమ్ము. పొద్దునకి నీ భార్య తాలిబొట్టుతో పాటు కమ్మల సెట్ కూడా తీసుకొని పోదు ఇంటికి. నన్ను నమ్ము. నువ్వు నాశనం అయిపోతుంది సరిపోక అట్లున్న వాడిని కూడా నాశనం పెడుతున్నావు. పక్కన లేడీస్ సపోర్ట్ ఉండరు నీకు. అప్పుడే పక్కన చూసినావు నెగిటివ్ అంతా. నీ భార్య కూడా కటకట చేసి నువ్వు అడిగి పోయి మంగళసూత్రం అమ్మేసి, గాజులు అమ్మేసి, మొత్తం ఏడు అమ్ముకొని కూర్చున్నావు. రే నువ్వు వెట్రన్ ఆయన తాలిబొట్టు పెట్టేస్తున్నావా?
ఆడపిల్ల ఉసిరి లేలు తగిలించు రోడ్లేకి వచ్చి ఎక్కించుకుంటానులే. ఈ పనికిమాల పనులన్నీ చెప్పిస్తావు. ఛీ. సరే టెన్షన్ పెట్టుకోవద్దు, ఈరోజు మందే రా. యా ఊరు వాళ్ళు వస్తారు రా. యా ఊరు వాళ్ళు వచ్చినా కూడా కార్డు చేతిలోనే కదా పట్టుకుని ఆడేది. రోజు ఎట్లయిపోయినారు నీడు ఈడ రా రీల్ మాట్లాడుకునేంత. వాడు ఎవరు నిన్ను నమ్మి డబ్బులు పెట్టి నువ్వు ఎవరినోనో నమ్మినా వాడు చెప్తాడు నీకు నీ రోజుకి ఆటకేం జరగలేదు, పొద్దున్న నేను ఇడిపించే పూచి నాది. ఎంతకు పెట్టినారు నమ్మకము? ఎంతకు పెట్టినారు నమ్మకము? నీ గెలుస్తాను నమ్మకము. రే నీకు అప్పు చేసైనా రేపు నేను ఇడిపిస్తా తాలిబొట్టు. ఈరోజు రాత్రి కూర్చొని ఆడాల నా పర్ఫార్మెన్స్ నా టాలెంట్ ఏందనేది మొత్తం యావత్ చుట్టుపక్కల వాళ్ళందరూ తెలియాల. ఈ బెట్టింగ్ ఏం తిండి పెడతాయేమన్నా? నువ్వేం తెస్తాను అడుగుతున్నారు? సిగ్గులేదు. తెస్తాను అడుగుతున్నారు? సిగ్గులేదు. సర్లే ఓ రోజు ఫస్ట్ రోజు అది తిడతారు, రేపు పొద్దున మనం కట్టలు పట్టుకొని వస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా నేను కూడా వేస్తానని చెప్పి వాళ్ళు సరేలే. ఈ నాకి కట ఉండకూడదు, నా వచ్చేస్తాను. ఆడే వంట చేపిస్తాను, నీకు ఇంకోటి తెలిసేది వంట చేపిస్తాను. ఆడే మంచి రూటే హైవే మీదే పోతాండేది. మంచి రూటే హైవే మీదే పోతాండేది. హైవే రూటే. సరే నేను చేస్తాను. అప్పుడు సిగ్గుగా అనిపిదా నీకు? ఇప్పుడు ఏమైంది? సిగ్గు అనిపిదా? ఏమైంది? ఎవరైనా తాలిబొట్టు తీసి ఆల్రెడీ అన్ని పెట్టేసినాడు, మిగిలినది తాలిబొట్టు మాత్రమే తెలుసు. అన్ని ఎవరైనా అట్లా చేపిస్తారా? ఒరే బాగుపడరా, కష్టపడరా, రోజు పోతే పనికి డబ్బులు వస్తాయని చెప్పాలి. అడ్డదిడ్డంగా మళ్ళీ ఎంత పోయింది? ఇప్పుడు ఎంత పోయింది? మళ్ళీ ఎంత పోయింది? ఇప్పుడు ఎంత పోయింది? ఇప్పుడు తెప్పిస్తా. ఉన్నది కూడా నాశనం చేయాలని ఉన్నావు నువ్వు. శనీశ్వరులా తగిలే వానికంటే నమ్మకం లేదు, నీకన్నా నా మీద నమ్మకం. ఎందుకుండేది ఇట్లాంటివి? ఇప్పుడు ఏం ఆడైపోతాను నేను? ఏదో పనికి వాళ్ళకి ఏం ఆడైపోతానా అని చెప్తాను. కార్డ్స్ ఇవన్నీ అలవాట్లు ఎక్కడ నుండి వస్తాయి? పోయేటప్పుడు నాకు చిల్లర డాడీ ఫోన్ చేసి చెప్తాను. ఎక్స్ట్రా యాడ్ చేసుకునేది లేదు, ఆల్రెడీ సెట్ అయిపోయినారు. ఎక్స్ట్రా యాడ్ చేసుకునేది లేదు, ఆల్రెడీ సెట్ అయిపోయినారు. వాళ్ళని పిలిపిస్తా వీళ్ళని పిలిపిస్తా అంటే మాకు ఆల్రెడీ టీం సెట్ అయిపోయింది. కూర్చోబెట్టుకుని ఆడిపించుకునే మాకు సీన్ లేదు. ఊర్ల నుంచి వస్తున్నారంటే కదా. అయినా మా నాన్న నీలాగా పనికిమాలను అనుకున్నాను. పనికిమాల గేమ్ ఆడకి నీ మీద చెప్పేదానికి పక్కన కూడా చెడగొడతాను. మన ఇంటి మీద కొంప మీద రానా చెప్తాడు జిమ్మి. చెప్పేదేమో చిమ్మి గిమ్మి ఏమేం వద్దు నిమ్మి. చెప్తాడు జిమ్మి. చెప్పేదేమో చిమ్మి గిమ్మి ఏమేం వద్దు నిమ్మి. వర్షంగా సంపాదించుకొని తిందాం. ఈ ఉబ్బరికి వచ్చే డబ్బులు ఏం అవసరం లేదు. అర్థమవుతుందా? నేను గెలిచిన నేను ఇంటికి తేను కదా, అది ఆడే పంచుతా అందరికి. నీకు గేమ్లు వద్దు. ఇది అలవాటు అవ్వింది అనుకో వ్యసనం అయిపోద్ది, జీవితాలు నాశనం అయితే. ఎన్ని మంది నిమ్మి సూసైడ్ చేసుకున్నారు బెట్టింగ్ లో. ఎన్ని మంది పిల్లలు తెలియక యాప్ లో ఓపెన్ చేసి లోన్లు తీసుకోవడము, సూసైడ్ చేసుకోవడము, బెట్టింగ్ లో పెట్టడము. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ కార్డ్స్ చూద్దాం, అది ఎంత గలీజ్. అసలు ఆడుతున్నారే అసలు ఆడుతున్నారే బొక్కలో పెడతారు. ఇంకోటి మంచి దారిలో పిలిచబోమన్నావు. ఆల్రెడీ పోతానే మేము పెద్ద ధర హైవే రూటే పోయేది. కుళ్ళు జోకులు కుళ్ళు జోకులు సీరియస్. నువ్వే టెన్షన్ పడుతున్నావేమో అని. నువ్వు టెన్షన్ పడుతున్నావు మొత్తం అమ్మేసుకున్నాడని చెప్పి అదే చూసావా? వాడికి బుర్ర కూడా పని చేయట్లేదు. వాడు అన్ని అమ్మేసుకున్నా కూడా తాలిబొట్టు కూడా పెట్టుకోవాలనుకుంటున్నాడు. చూడు నమ్మకం నీకు నా మీద లేదేమో వానుకుంది. తాలిబొట్టు కూడా పెడతాడు నువ్వు. నమ్మకం నీకు నా మీద లేదేమో వానుకుంది. తాలిబొట్టు కూడా పెడతాడు నువ్వు. ఉన్నావు 10,000 ఇస్తే పొద్దున్న 20,000 ఇస్తా, 20,000 ఇస్తే 40,000 ఇస్తా అన్నా కూడా నువ్వు ఈడ ఫస్ట్ లేచి దుబ్బి ఈడ కూర్చోద్దు. పోయి సినిమా చూసుకో. నువ్వు వేరే జీవితంలో బతుక్కుపో. నా జీవితం వేరు, నీ జీవితం వేరు. నాదంతా వేరే తెలివితేటలతో. నేను తెలివితేటలతో ముందు పోదామని. ఒక నిమిషం. ఇప్పుడు వాడు ఏమనుకుంటానంటే ఇప్పుడు వరకు ఉన్నవన్నీ పోయినాయి, ఈతను తెప్పిస్తాను అంటున్నాడు. ఏముందులే పెడదాము, ఇది ఎట్లో ఊడినా కూడా ఇతనే కదా ఇప్పిస్తాడు, ఇతని మీద పడదాం అన్నట్టు అతను ఉన్నాడు. అర్థమవుతుందా? అటు పోయి ఇటు పోయి ఎవడు బక్కర అవుతాడంటే నువ్వే. నీకు తెలియని విషయం ఏందో. ఇప్పుడు నేను మాట అనొచ్చేమో, తీరా పోయిన తర్వాత వాడిని గెలిస్తే నేను బీక్కుంటా. ఓడిపోయినారనుకో ఎవడరా నువ్వంట పొద్దునకి
అదే చెప్తున్నాను మీ ఎంత పాపం చెప్పు. ఇప్పుడు బయట జరుగుతుందంతా అదే పిలిచబోయి ఆడదాంపా గెలుస్తాపా పిలిచబోవడం. బుద్ధులు యాడ్ నుండి వస్తానే నువ్వు. నీకు ఒక విషయం తెలియదేమో, నువ్వు అనంతపూర్లో ఉన్నప్పుడు మరసంగా ఉంటే కదా ఈ డాడీ మీకు ఇంత ఫ్రెండ్షిప్లు ఇట్లా అలవాట్లు ఇక్కడ ఎవరు ఆడరు ఇట్లాంటి గల్లీ ఎవరు ఆడరా ఎవరు ఆడరు. అది నీ బయట ప్రపంచం తెలుదో. నేను బయట ప్రపంచం చూసినాను. ఒక్క నిమిషం వింటావా? కార్డ్స్ అంటేనే పక్కన వాళ్ళని గబ్బులు అయిపోయేది. ప్రతి నా కొడుకు అడి పిలిచిపోయి వాడు చెడిపోయేది కాక ఇంకొంచెం చెడు కొడతాడు. వాడు ఎవడు చెడిపోతే సరిపోదు, వాంతో పాటు వాళ్ళ పక్కన వాళ్ళు చెడిపోవాలి. ఎవరు? నేను ఇంకా చెడిపోలే. వాళ్ళు చెడిపోకుండా పక్కన ఎందుకు చెడుపుతాను? ఎవరు చెడిపినారు? వాడు ఆల్రెడీ చెడిపోయినాడు, మళ్ళీ నేను చెడిపోయేది ఏముంది దాంట్లో? చెడిపోయినాడు అంటే నువ్వెందుకు మళ్ళీ చెడగొడుతున్నావు? వదిలే వాడు అంతటా వాడిని. నేను అసలు నీ కార్డ్స్ లో తెలిలేమో సంగనాయవే వనాగుళ్ళంతా ఎత్తిపోయి పాపర్ బట్టి రోడ్లలో పడి పిల్లలు అంతా అడక తినేంత వరకు కూడా దిగదా నీకు విషయం తెలుదు. ఆడ డబ్బులు పెట్టుకొని పోయి కూర్చుంటే ఆడ కార్డ్స్ ఆడేవాళ్ళు అనేమో బండ్లు కుదవబెట్టినా బంగారు కుదవబెట్టినా మనమే దానికి 10 రూపాయలు వడ్డీలకి 20 రూపాయలు వడ్డీలు ఇచ్చి అవి తీసుకొని అనాయల జీతాలు నాశనం చేసేదట్ట చేసుకోవచ్చు. నీకు ఏం తెలుసు? 100 మందిలో 100 మంది నమ్ముతా. ఇట్లా పనులన్నీ చేస్తే మనకి మన పిల్లలకి ఎంత తగులుతుంది అని బుద్ధి లేదా? అసలు ఏమన్నా చెప్తాను బుద్ధి గురించి ఆలోచిస్తే అంతమంది ఎందుకు జీతాలు నాశనం చేస్తున్నారు? జీతాలు ఎందుకు నాశనం చేస్తారు? చేస్తే వాళ్ళు పోతారు, నీకెందుకు? నేను చూసుకుంటూ కూర్చోలేను. మా నాన్న చెప్తా, నేను ఆల్రెడీ చెప్పినా ఏ విషయం చెప్పొద్దు అని చెప్పి అన్ని నోరు మూసుకొని ఉంటానని నువ్వు ఇట్లా రాను. నువ్వు మరి లేకపోతే ఏంది ఇవన్నీ? నీకు స్పోర్ట్స్ ఆడే తప్ప బ్యాడ్మింటన్ ఆడుకో, షటిల్ ఆడు, తర్వాత ఏమి క్రికెట్ ఆడుకో, బాక్సింగ్ నేర్చుకో, కరాటీ నేర్చుకో, డాన్సింగ్ నేర్చుకో, ఏమని నేర్చుకో. అవన్నీ నేర్చుకోవాలంటే డబ్బులు మనం పెట్టాలా? పెట్టుకో. అవి దండగా షటిల్ ఆడే పోతే గంటకు 600 ఏంటాడు. నేను ఎందుకు ఇలానికి ఇదానికో ఊరవతలు పోయి హ్యాపీ చెట్టు కింద కూర్చొని ఆడుకున్నావు అనుకో రాత్రి అంతా, ఎవడు దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, హెల్దీగా ఉంటావు. హెల్దీగా పోలీసులు ఎవరైనా వస్తే పరిగెత్తేది 3-4 కిలోమీటర్లు పరిగెత్తాలా, ఫుల్ రన్నింగ్ కూడా అవుతుంది. నేనే చెప్తాను, నేను పోలీసులు ఫోన్ చేసి నేనే చెప్తాను, ఫస్ట్ నీ పేరు చెప్తాను. అసలు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఫస్ట్ స్పాట్ తెలియదు కదా, స్పాట్ తెలియదు. ఎట్లా కదులుతావు నేను చూస్తా కదా, నువ్వు ఈ రోజు ఎట్లా కదులుతావు అని చెప్తున్నాను మరసంగానా. ఇట్లా పనులన్నీ మనకు వద్దు అని, ఇవన్నీ కొత్తవన్నీ నువ్వు నాకు చెప్పద్దు. రాను డబ్బులు ఇంత పెడతా అంత, అది ఇక్కడతో ఆగిపోదు. అయినా ఇదేమి ఫడ్డీగా 100 రూపీస్ మనం అందరూ కూర్చొని ఆడదాము. ఇప్పుడు అమ్మ నాన్న నువ్వు నేను మనమంతా ఆడతాం 13 కార్డ్స్, అది ఫన్. అది నువ్వు నేర్పించేది ఈ రోజు ఊరు బయట పోయి కూర్చుంటా. అది నువ్వు నేర్పించేది ఈ రోజు ఊరు బయట పోయి కూర్చుంటా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. 13 కార్డ్స్ నువ్వు నేర్పించావు నాకు కాదు. నువ్వే నేర్పించావు. నాకు రానే రాదు. ఎవరు నేర్పించింది? ఎందుకే తప్పుడు గుర్తలు మీ ఇంట్లోనే అప్పుడు ఆడుతున్నప్పుడు నాకు నేర్పింది నువ్వు. ఓకేలే, అంటే ముందు నుంచే విద్య ఉంది మాలో. నాకెందుకు వస్తుంది నీకు? మళ్ళీ కళాకారుల కుటుంబమే కదా మాది. ముందు నుంచే విద్యలో ఎప్పటి నుంచో ఆశ అవపాశాన పోసినాం మేమంతా. నేను చెప్పేది విను. పోలే, నేను చెప్పేది వద్దదు, మనకు కాదు, నీకు వద్దేమో నాకు కాదు. ఇను, ఓకేనా? ఇను, ఇదొక్కసారి నేను అనుకో, ఇదొక్కసారి ఈ రూమే దాటవచ్చు. ఛాలెంజ్ లేదు నాతో, అక్కడ చూడు చెప్తా. నువ్వు నా దగ్గర ఇట్లా ఈ రూమ్ దాటేమి అనంతపూర్లో లేను. ఒక్క నిమిషం, నువ్వు అడుగు బయట లేవు, మొక్క పీకలేవు, ఇవన్నీ నువ్వు మొక్కే కదా అని పీకేసి ఇవన్నీ నా దగ్గర డైలాగులు వద్దు. ఒక్క నిమిషం, మీ ఎందుకు మరసంగా బతుక్కోకుండా పనికిమాల పనులు. నేనంతే. ఇప్పుడు వాళ్ళ తాలుబొట్టు ఎగిరిపోల్లా, నీ వాళ్ళు ఎగిరిపోతుంది అంటే మంది ఎగిరిపోతుంది. ఎవరు? మనవి ఇప్పుడు నువ్వు వాడిని తన్నావు అనుకో, ఇంకొకరు నిన్ను తంతాడు వచ్చి. వాడిని బొక్కలతో వేయాలనుకుంటే నిన్ను కూడా ఇంకొకరితో వస్తాడు. ఇప్పుడు వాడి తాలుబొట్టు పీకిచ్చేసి పెట్టించేయాలనుకున్నావు అనుకో, నీకు ఇది అలవాటు అవుతుంది. రేపొద్దు నా తాలుబొట్టు, నీ ఉంగరాలు, నీ బ్రేస్లెట్లు, నీ చైన్లు, నావి అన్ని పోయి పెడతావు, సర్వనాశనం అయిపోతుంది. అంతే. ఒకళ్ళు చేస్తే ఇంకొకరు మనకు చుట్టుకోకుండా ఉంటుందని మేము మంచి పని చేస్తున్నాం వాడికి. అట్లయితే మనం పోతాయి అనుకుంటే మనం ఇంకో సెట్ కొనుక్కోవాలి ముందుగానే. ముందుగానే నగద్దు. నువ్వు చెప్తావు మనం కూడా పోవచ్చంటే మనం ఇంకో సెట్ కొనుక్కొని పెట్టుకో. అదే పని చేస్తాను. సీరియస్ ఎత్తి కదా, ఇంకోటి కొని పెట్టుకో. పోతుంది నువ్వే అంటున్నావు కాబట్టి ఊరికే అవలే చేయొద్దు. 2 గేమ్లు ఆడేసి వస్తా కానీ ఎక్కువ చెప్పు. అట్లాంటివి ఆడుకుంటాం, మనం ఆడుకుందాం. నీతేంగాడే తుపాసు స్టేట్ ప్లేయర్ కూర్చోబెట్టి ఇంట్లో ఇండోర్ గేమ్ అనుకోండి నీతాడేకి, అవుట్డోర్ గేమ్ లో ఆడల్లా. ఏంది అవుట్డోర్ గేమ్?
నోరు మూసుకొని రా మనము, నువ్వు నేను పవన్ మనం డైలాగ్ నువ్వు వింటే ఆల్రెడీ గల్లీలో 6 ఎవరైనా ఆ 100 నీకు వానికి 100 ఇచ్చి నేను పోతానులే కానీ ఆ 100 మీరే పెట్టుకొని మీ దగ్గర పెట్టుకోండి నేను పోయేస్తాను. నువ్వు చాలా పెద్ద ప్లేయర్ అయ్యావు, పెద్ద సర్కిల్ వచ్చినాయి. ఏదైనా ఆశీర్వదించి పంపించి ఎదుర్రా సర్వనాశనం అయిపోవాలని చెప్తా నేనైతే. వాడి నాశనం అయిపోయి వాడికి వాడికి బుద్ధి లేదు. మీరు ఎంతమంది చేపించినా ఎంతమంది నాశనం కావాలని కోరుకున్నా నేను ఎదురుగున్నంత వరకు వాడికి ఈగ కూడా వాళ్ళదు. ఈ డైలాగులు అన్ని చెప్పొద్దు, నువ్వు ఆడపోవు. అందరు ఇట్లా చెప్పి అందరు ఇట్లా చెప్పేది పక్కనోడు డబ్బులు ఉన్నంత వరకు వాడుకొని వాడిని ఇడిచిపెట్టేస్తారు, రోడ్లో పడేస్తారు. వాడుకొని అనొద్దు. నిన్ను ఎంత పాపం తగులుతాయి. ఏం వాడుకోండి వాళ్ళు ఎంత పెరిగింది. నిజంగా బుద్ధి లేదు. నేను కూడా చేసేది అంత వెలబొట్టు పెట్టిస్తాడు మామకి తక్కువ రేటు పెట్టిస్తాను. నీవు అసలు ఇక్కడ ఎవరు నీకు అంత సర్కిల్? బంగారు మనోడే తాకట్టు పెట్టుకుంటున్నాడు, ఈడు ఎత్తిపోతాడు. బయటికి పోతానో ఆ పక్క నుంచి కమిషన్ వస్తుంది, ఈ పక్క ఎవరెవరు పరిచయం అవుతున్నారో ఇట్లా ఫ్రెండ్స్ అవుతున్నారు నాకు ఒక్క ముక్క అర్థం అట్లే. లేకపోతే ఎక్కడి నుండి వస్తున్నారు ఇట్లా మనుషులందరూ? నీకు అందరూ ఏదో ఒక రోజు గర్వపడేది పోయి ఇంకా నలుగురు చెప్పి కాలనీలో ఒక 5-6 మందిని పిలిచి మీరు కూడా పోయి ఆడండి రాత్రి అని ఏడాది పరిచయం చేసి పంపించాల నాతో. మీ బంధువులకి ఎవరికని చెప్పు. మంచి కంపెనీ పెట్టావు, ఇక్కడ కంపెనీ పెట్టాడు మా ఆయన, మీరు అందరూ వచ్చి జాయిన్ అవ్వండి, మంచిగా మీ అందరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము, నెలకి బతకండి అని చెప్పేటట్టు ఉంది నీది. ఏ తిక్కదానా జాబ్ పోతే ఎంత వస్తుంది, ఈడ పోతే ఎంత వస్తుంది, నీకు బ్రెయిన్ లేదు, నీకు అసలు పోతే ఎంత వస్తుంది, నీకు బ్రెయిన్ లేదు, నీకు అసలు నీ బుద్ధి లేదు. ఎంత వస్తుంది? 0 వస్తుంది. అది పోతే బాయా మనం ఇన్వెస్ట్ చేయాలి, పక్కన ఇన్వెస్ట్ చేస్తాం. నేను చిన్నప్పటి నుంచి అసలు ఇంకా నీకు మళ్ళీ బుద్ధులన్నీ చేసుకుంటాను. చెయ్యి లేచింది ఇంకోసారి చెప్తాను పన్ను పీకుతున్నావు గేటు పొల్లాడతావు. అసలు నీకు పిలిచి చెప్పడమే తప్పు. నువ్వు ఏదో ఎదురొస్తావేమో అని చెప్పి నేను వెళ్ళొద్దు బయటికి. ఏది నువ్వు హ్యాపీ? నువ్వెవరు? నేనెవరా? నన్ను ఎవరు? మళ్ళా నాకు ఇప్పుడు 20,000 ఖర్చు కావాలి. ఇప్పుడు 20,000 కాల. మిట్టి దెబ్బలు తింటావు నువ్వు చెప్పు దెబ్బలు తింటావు. నెట్టు చెప్పు బుగ్గలు రెడ్ అయిపోతుంది. ఇట్లా చెప్పు తీసుకొని ఆ పక్క 10 ఈ పక్క 10 కొట్టాల్సి వస్తుంది. చెప్పు లేకుండా ఏది సదైతి పోతాండే డాబాలో తినేది నీ మొఖం నువ్వు ఒకటి కానీ అంటే నువ్వు ఎట్లుంది అని కార్డ్స్ పిచ్చి తెలుసుకుందామని. నాకెందుకుంటుంది కార్డ్స్? అది రోజు వెళ్ళి ఆడుతున్నా. ఇప్పుడు చెప్తాడు బయటికి పోయి ఆడతాం కానీ అట్లా చూడు బాబా 10,000 తీసే ఆడేసి రా నేను బయటికి వెళ్దాం ఫస్ట్. నువ్వు చెప్తే అందరు నమ్ముతారేంటి? నువ్వు ఎన్నైనా చెప్పు, ఎవరు నమ్మరు.